చెట్టు నేను చూపిస్తున్నాను. మిద్దె పైన ఉంటుంది చూడండి. సపోటా చెట్టు కంటే పూతలు ఉన్నాయి. ఈ సైడ్లలో కాయలుగానే ఉన్నాయండి. మన ప్లాంట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇవైతే బత్తాయి, చెట్టు నిండికి ఫుల్ కాయలు ఉన్నాయండి. ఇవి ముందు సైడ్ అలా అయితే ఉన్నాయి. ఈ ప్లాంట్ అయితే బాగుంది కదా. ఇది దిష్టికి పెడతారంటండి ఈ ప్లాంట్. ఇవంతా అడీనియంలో కలర్స్ అండి. ఈ విధంగా అయిపోయేసాయి ఎండలకి, మా కోతులు ఆడుకునే ఆటలకి. అడీనియం ముద్ద ఫ్లవర్ ఉన్నాయండి అడీనియంలో. ఇవంతా అడీనియం ప్లాంట్స్. ఇది నందివర్ధనం రెక్కది. మనం కాగితాలు పూల చెట్టు అంటాం కదా అండి, బోగన్విల్లా, డబల్ పెటల్, జామ, చిన్న జామ చెట్టుకే కాయలు కాసుంటాయి. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే నేను ఒక 3 వాటిల్లో వేసి పెట్టున్నాను చూడండి. ఇక్కడ ఒక బకెట్ ఉంది, ఇటు సైడ్ ఉంది చూడండి. ఇదంతా డ్రాగన్ ఫ్రూట్ అండి. బాగా పై కలుకుంటుందండి. ఇది సపోటా. దీంట్లో కాయలు కానీ వచ్చాయండి బాగానే. చూడండి ఇప్పుడు కూడా మీకు కాయ చూపిస్తాను. ఇవి పసుపు ప్లాంట్స్. నిమ్మ, కమ్మల, అవి పసుపు ప్లాంట్ అండి. ఇది వచ్చి అంజూరా, ఇది స్వీట్ లెమన్, మా పింక్ మందారం చెట్టు. ఈ ప్లాంట్ మీలో ఎంతమందికి తెలుసు అంటే, ఈ ప్లాంట్తో మనం దీపం అనేది పెట్టుకోవచ్చు అండి. ఇది దీపం ప్లాంట్, దీపం ఆకు చెట్టు అంటారు. ఈ ఆకుని ఆయిల్లో ముంచి మనం వెలిగించామంటే వెలుగుతుందండి. అంత మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇది వచ్చి పన్నీర్ రోజా. ఇది కూడా జామ అండి. చెట్టు నిండే కాయలు అయితే ఉంటాయండి. మా కోతులు తినడానికి ఫుల్గా ఉంటాయండి. ఎప్పుడు కాయలు ఉంటాయండి. పాపం బిడ్డ ఎప్పుడు కాయలు కాస్తూనే ఉంటుంది. మేమైతే 4-5 కాయలు తిన్నామండి. అదైతే పారిజాతం, వాటర్ ప్లాంట్స్ అండి. ఇది చైనీస్ మనీ ప్లాంట్. ఇది వచ్చి ఇది పింక్ అండ్ ఎల్లోకి వస్తాయండి దీంట్లో ఉండేటివి. ఇవి కూడా అంతేనండి. ఇవి డబల్ కలర్ అనేది వేసి పెట్టాము. ఇది వచ్చి డైరెక్ట్గా మట్టిలోనే వేసేసామండి. ఇది కూడా అలాగే వేసాము డైరెక్ట్ మట్టిలో. ఇది మాత్రము టబ్ బై టబ్ పెట్టామండి. అలాగే కనకాంబరాలు. ఇది వచ్చి చెట్టు సంపంగి అన్నారు. ఇది అవునా కాదా తెలియదు. అది తీగలాగా వస్తుంది. ఇంతవరకు అయితే పువ్వు కూడా రాలేదండి. 1 ఇయర్ అయిపోయింది. ఏం చేయాలో మీరే చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ చూసేదానికి వీలుగా ఒక లైక్ అనేది ఇచ్చుకోండి. మీకు నచ్చింది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.
చూడండి ఎర్ర తోటకూర మన ఇంట్లోదంటే ఎంత ఫ్రెష్గా ఎంత అందంగా ఉందో చూడండి. ఈ విధంగా అయితే ఆకుకూరలు అయితే పెంచుకోండి, మన ఒంటికి ఎంతో మంచిదండి. థ్యాంక్ యూ.